హలో మెడికోస్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహాస్ ఫ్యామిలీ. ప్రీవియస్ వీడియోలో మనం ఈ సబ్జెక్ట్ వెయిటేజ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫార్మకాలజీలో ఫస్ట్ టాపిక్ నేర్చుకుందాం. టాపిక్ వచ్చి ఇంట్రొడక్షన్ అండ్ స్కోప్ ఆఫ్ ఫార్మకాలజీ. ఫార్మకాలజీకి ఇంట్రొడక్షన్ అండ్ స్కోప్, ఇది 2 మార్క్ కన్ఫర్మ్ క్వశ్చన్. సో లెట్స్ స్టార్ట్. ఫార్మకాలజీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఇది ఒక గ్రీక్ వర్డ్. ఫార్మకాలజీ అనేది ఒక గ్రీక్ వర్డ్. ఫార్మకాన్ అంటే డ్రగ్, లాగస్ అంటే సైన్స్. సో టోటల్లీ ఫార్మకాలజీ అంటే డ్రగ్ సైన్స్. అసలు డ్రగ్ అంటే ఏంటో చూద్దాం. డ్రగ్ ఎనీ సబ్స్టాన్స్ దట్ ఈస్ యూజ్డ్ ఆర్ ఇంటెండెడ్ టు బీ యూజ్డ్ టు మాడిఫై ఆర్ ఎక్స్ప్లోర్ ద ఫిజియోలాజికల్ సిస్టమ్స్ ఆర్ ప్యాథలాజికల్ డిసీజ్ స్టేట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద రెసిపియంట్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ కోసం మనం డ్రగ్ అనేది పేషెంట్కి ఇండ్యూస్ చేస్తాం అన్నమాట. అది ప్యాథలాజికల్ ఆర్ ఫిజియోలాజికల్ సిస్టమ్స్ని మనం అబ్జర్వ్ చేయడానికి ఆర్ ఎల్స్ మాడిఫై చేయడానికి మనం డ్రగ్ అనేది పేషెంట్కి ఇండ్యూస్ చేస్తాం. సో ఇక్కడ చూసాం కదా, డ్రగ్ అనేది మనం డిసీజ్కి ఇస్తాం. అసలు డిసీజ్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. డిసీజ్ a pathological state or condition affecting a part or organ of a human body. హ్యూమన్ బాడీలో ఒక పార్ట్ని కానీ ఒక ఆర్గాన్ని కానీ ఎఫెక్ట్ చేసేదాన్ని డిసీజ్ అంటాం. విచ్ క్యాన్ బి డ్యూ టు ఇన్ఫెక్షన్స్, జెనెటిక్ ఆర్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్. ఇది ఏ రకంగా అవ్వచ్చు, త్రూ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు, లేకపోతే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వైరసెస్ వల్ల కానీ, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై సమ్ సిమ్టమ్స్ అండ్ సైన్స్. అసలు హ్యూమన్కి ఒక డిసీజ్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుందంటే కొన్ని సిమ్టమ్స్ అండ్ సైన్స్ అనేవి మనకి డిసీజ్ చూపిస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దోస్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ మనం ఒక పర్సన్ ఆర్ ఒక హ్యూమన్ బీయింగ్ డిసీజ్తో ఇబ్బంది పడుతున్నాడని మనకు అర్థమవుతుంది. డెఫినేషన్ చూద్దాం. ఫార్మకాలజీ అనేది ఇట్ ఇంక్లూడ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ అండ్ మెకానిజం ఆఫ్ యాక్షన్స్, రెసెప్టర్ బైండింగ్ అండ్ ఇన్హిబిషన్స్. ఫార్మకాలజీలో మనకి మేజర్ ఏముంటాయంటే డ్రగ్ అనేది ఏ రూట్ నుంచి మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి, నెక్స్ట్ ఆ డ్రగ్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎక్కడ ఎలా పనిచేస్తుంది, మనం డ్రగ్ పేషెంట్కి ఇండ్యూస్ చేసిన తర్వాత అది ఏ ఆర్గాన్ దగ్గర ఎంత ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ చూపిస్తుంది, ఆర్ఎల్స్ ఎంతసేపటికి అబ్జర్వ్ అవుతుంది, దాని మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది, ఇట్లాంటి కాంపోనెంట్స్ అన్నీ మనం ఈ ఫార్మకాలజీలో చూస్తాం. అండ్ ఇక్కడ రెసెప్టర్ బైండింగ్ అంటే మన బాడీలో చాలా రెసెప్టర్స్ ఉంటాయి. ఈ డ్రగ్ వెళ్ళి వాటికి బైండ్ అయ్యి వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ని ఇండ్యూస్ చేస్తుంది. కొన్ని వాటిల్లో ఇన్హిబిట్ చేస్తుంది, కొన్ని వాటిల్లో మనకి ఎన్హాన్స్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ది డిసీజ్ అండ్ ప్యాథోజన్ని బట్టి ఎన్హాన్స్ చేయడం ఆర్ ఇన్హిబిట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ సేఫ్ డ్రగ్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్. ఫార్మకాలజీ ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే పేషెంట్కి సేఫ్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్, ఇట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ డ్రగ్స్ అండ్ దేర్ రియాక్షన్స్. పేషెంట్కి మనం సేఫ్ ట్రీట్మెంట్ అని చెప్పాం కదా, అది ఎలా బేస్ చేస్తామంటే మనం డ్రగ్ ఇచ్చిన తర్వాత పేషెంట్లో ఒక కొంత టైం తర్వాత దాని ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ చూసి ఏమన్నా ఏడిఆర్స్ వచ్చాయా, లేకపోతే ఏదన్నా రియాక్షన్స్ జరిగాయా, డ్రగ్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని పేషెంట్కి ఎంత డోస్ ఇవ్వాలో ఆ డోస్ మెయింటైన్ చేసి మనం ఇస్తామన్నమాట. సో ఫార్మకాలజీ అనేది రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద, మెకానిజం ఆఫ్ యాక్షన్ మీద, రెసెప్టర్ బైండింగ్ మీద అండ్ మెయిన్ ప్రిన్సిపల్ సేఫ్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసేది బ్రాంచెస్ ఆఫ్ ఫార్మకాలజీ. మీరు ఎగ్జామ్ పేపర్లో కూడా మ్యాటర్ మొత్తం రాసే బదులు ఇలా డయాగ్రామ్స్ కానీ లేకపోతే ఫ్లో చార్ట్స్ కానీ అలా వేస్తే మీకు బెటర్. ఎందుకంటే మార్క్స్ పేపర్ కొంచెం ప్రజెంటేషన్ బాగుంటుంది, మార్క్స్ కూడా మనకి ఈజీగా స్కోర్ అవుతాయి. ఇక్కడ బ్రాంచెస్ ఆఫ్ ఫార్మకాలజీ. ఫార్మకాలజీ అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఫార్మకోకైనెటిక్స్ అండ్ ఫార్మకోడైనమిక్స్. ఫార్మకోకైనెటిక్ అనేది ADME ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది. అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్. నెక్స్ట్, ఇదే ఫార్మకాలజీ మనకి క్లినికల్ ఫార్మకాలజీ అనే బ్రాంచ్ కిందకు డివైడ్ అవుతుంది. నెక్స్ట్, బయోఫార్మస్యూటిక్స్, టాక్సికాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకోథెరప్యూటిక్స్, కీమోథెరపీ, ఫార్మకోడైనమిక్స్. మన లైఫ్ లాంగ్ ఈ ఫార్మకాలజీ అనేది మనకి యూజ్ అవుతుంది. సో బ్రాంచెస్ ఆఫ్ ఫార్మకాలజీ ప్రతిదానికి సింగిల్ అండ్ డెఫినేషన్ 2 మార్క్స్కి సరిపోయేలా ఇస్తున్నాను.
ఎందుకంటే 1.5 పేజ్ వరకు మనం 2 మార్క్స్ అనేవి రాయాలి ఎగ్జామ్లో. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ మీకు తెలుసు కాబట్టి నేను ఇంకా పేపర్ ప్యాటర్న్ చెప్పట్లేదు. సో ఫార్మకోకైనెటిక్స్, ఇట్ డీల్స్ విత్ అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్. సో ఫార్మకాలజీ అంటే మనకు గుర్తు రావాల్సింది ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్. దాంట్లో ఫార్మకోకైనెటిక్స్ ఇట్ డీల్స్ విత్ అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్. సింపుల్ లైన్లో చెప్పాలంటే ఇట్ ఈస్ వాట్ బాడీ డస్ టు ది డ్రగ్. ఐఎమ్ రిపీటింగ్, ఇట్ ఈస్ వాట్ బాడీ డస్ టు ది డ్రగ్. మన బాడీ డ్రగ్కి ఎలా రియాక్ట్ అయ్యింది అనే దాన్ని ఫార్మకోకైనెటిక్స్ అంటాం. నెక్స్ట్ వన్, ఫార్మకోడైనమిక్స్. ఇట్ డీల్స్ విత్ ద ఎఫెక్ట్స్ దట్ ప్రొడ్యూస్డ్ బై ద డ్రగ్ ఆన్ ఆర్గానిజం. సింగిల్ లైన్లో, ఇట్ ఈస్ వాట్ డ్రగ్ డస్ టు ద బాడీ. ఇట్ ఈస్ వాట్ డ్రగ్ డస్ టు ద బాడీ. ఫార్మకోకైనెటిక్స్లో బాడీ డ్రగ్కి ఎలా రియాక్ట్ అయ్యింది, ఫార్మకోడైనమిక్స్లో డ్రగ్ బాడీని ఎలా ఏం చేసింది, డ్రగ్ ఇండ్యూస్ చేసిన తర్వాత బాడీకి ఎట్లాంటి రియాక్షన్స్ అనేవి వచ్చాయనేది మనం ఫార్మకోడైనమిక్స్లో నేర్చుకుంటాం. నెక్స్ట్, ఫార్మకోథెరప్యూటిక్స్. ఇట్ డీల్స్ విత్ బోత్ ఫార్మకోకైనెటిక్ అండ్ ఫార్మకోడైనమిక్ ఆస్పెక్ట్స్. ఇది రెండు, బాడీ డ్రగ్కి ఎలా రియాక్ట్ అయింది, డ్రగ్ బాడీకి ఎలా రియాక్ట్ అయింది అనే రెండు ఆస్పెక్ట్స్ మీద మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లినికల్ ఫార్మకాలజీ. Clinical evaluations of drug in both healthy people and patients. It evaluates efficacy, potency and toxicity. క్లినికల్ ఫార్మకాలజీ అంటే మనం పేషెంట్కి డ్రగ్ ఇండ్యూస్ చేసిన తర్వాత వాటిలో అసలు డ్రగ్ ఎంత బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది, వాటి పొటెన్సీ ఎంత, టాక్సిసిటీ పర్సెంటేజ్ ఏమన్నా ఉందా లేదా అనేది క్లినికల్ ఫార్మకాలజీలో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్, టాక్సికాలజీ. టాక్సికాలజీ డీల్స్ విత్ అమౌంట్ ఆఫ్ టాక్సిసిటీ ఆర్ పాయిజనస్ ఎఫెక్ట్స్ దట్ ఎ పర్టికులర్ డ్రగ్ కంటైన్స్. ఒక పర్టికులర్ డ్రగ్లో మనకి ఎంత టాక్సిసిటీ అనేది ఉంది ఆర్ ఎల్స్ ఎంత పాయిజనస్ ఎఫెక్ట్ అనేది ఉంది అనేది మనం టాక్సికాలజీలో నేర్చుకుంటాం. అండ్ లాస్ట్, కీమోథెరపీ. కీమోథెరపీ ఇట్ డీల్స్ విత్ ట్రీటింగ్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మ్యాలిగ్నెంట్ కండిషన్స్. సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ అంటే త్రూ వైరస్ ఆర్ త్రూ బ్యాక్టీరియా, ఇట్లా ప్యాథోజన్స్ వల్ల కాజ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ని మనం సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో కీమోథెరపీ దేనికి యూజ్ అవుతుంది, సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడానికి. అండ్ నెక్స్ట్, మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ థెరపీకి కీమోథెరపీ అనేది యూజ్ చేస్తాం. కీమోథెరపీ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ట్రీటెడ్ విత్ ప్రాపర్ డ్రగ్ దట్ షుడ్ ఇన్హిబిట్ ద డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం ఆర్ మ్యాలిగ్నెంట్ సెల్ వితౌట్ బీయింగ్ టాక్సిక్ టు ద హోస్ట్ సెల్. దీంట్లో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మనం ట్రీట్ చేసే డ్రగ్ అది ఇన్హిబిట్ చేయాలి దేన్ని, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజంని. చెప్పాను కదా సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ప్యాథోజన్స్ వల్ల కాజ్ అవుతాయని. మనం ఇచ్చే కీమోథెరపీ ఆ ప్యాథోజన్ని అన్నా ఇన్హిబిట్ చేయాలి, లేదా మ్యాలిగ్నెంట్ సెల్స్ అనే క్యాన్సర్కి ఇచ్చే మ్యాలిగ్నెంట్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయాలి. అది కూడా ఎలా చేయాలి, వితౌట్ బీయింగ్ టాక్సిక్ టు ద హోస్ట్ సెల్. మనం ఇచ్చిన డ్రగ్ మనకే ఇబ్బంది అయితే ప్రాబ్లం అవుతుంది. సో అలా కాకుండా మనం ఇచ్చిన డ్రగ్ ప్యాథోజన్ మీద రివర్స్ యాక్షన్ చూపించి దాన్ని ఇన్హిబిట్ చేయాలి వితౌట్ కాజింగ్ ఎనీ టాక్సిసిటీ టు ద హోస్ట్ సెల్. ఇస్ ద కీమోథెరపీ. సో ఈరోజు మనం ఇంట్రొడక్షన్ టు ద ఫార్మకాలజీ అండ్ స్కోప్ ఆఫ్ ది ఫార్మకాలజీ కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.